మూడవ భాగానికి స్వాగతం. సంత్ సేవాలాల్ మహారాజ్ చిన్నప్పటి అద్భుత కథలు మనం చాలా వింటుంటాం. కాని అవి కేవలం ఆశ్చర్యపరిచే సంఘటనలేనా, లేకపోతే బంజారా సమాజాన్ని మార్చిన ఆయన గొప్ప సంస్కరణలకు అప్పుడే పునాది పడిందా? ఈరోజు ఆ విషయం లోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. అసలు ఆయన కథే ఒక ప్రవచనంతో మొదలవుతుంది. భీమానాయక్, ధర్మణి యాది దంపతుల గురించా? అవును. వాళ్లకు 12 ఏళ్లుగా సంతానం లేదు. దాంతో వాళ్లు చాలా బాధపడ్డారు. అప్పుడు భవానీదేవి ప్రత్యక్షమై వాళ్లకొక వరమిచ్చిందనంటారు. ఏమని? బంజారా సమాజాన్ని ఉద్ధరించే ఒక గొప్ప వ్యక్తి, ఒక దైవిక పురుషుడు జన్మిస్తాడని. ఆ వరం ఫిబ్రవరి 15, 1739న సేవాలాల్ రూపంలో నిజమైంది. సరిగ్గా. ఆయన రోహిణీ నక్షత్రంలో పుట్టారని గ్రంథాలు చెప్తున్నాయి. రోహిణీ నక్షత్రం అంటే శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం కదా? అవును. ఆ కాలంలో అలాంటి నక్షత్రంలో పుట్టడాన్ని దైవాంశ సంభూతునికి సంకేతంగా భావించేవారు. అంటే ఆయన పుట్టుక నుంచే ఒక ప్రత్యేకత ఉందని నమ్మేవారన్నమాట. నిజమే. ఆ దైవత్వం చిన్నప్పటి నుంచి కనిపించడం మొదలైంది. ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. చెప్పండి. ఆయన ఆలయంలో ఒంటరిగా ఆడుకుంటుంటే ఆయన తండ్రి భీమానాయక్ దూరం నుంచి గమనించారట. చూస్తే సేవాలాల్ నిజానికి జగదాంబ దేవతతోనే ఆడుకుంటున్నారు. దేవతతోనేనా? ఒక తండ్రికి తన కొడుకు దేవతతో ఆడుకుంటున్నాడని తెలియడం ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అవును. అప్పుడే ఆయన జీవితం ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంది. ఎలా? తన కుమారుడు సామాన్యుడు కాదని భీమనాయక్ గ్రహించారు. అందుకే అక్కడికక్కడే ఒక ప్రమాణం చేశారు. ఏం ప్రమాణం అది? 12 ఏళ్ల వయసు రాగానే సేవాలాల్ను దైవసేవకు అంకితం చేస్తానని. ఆ నిర్ణయం తర్వాత సేవాలాల్ జీవితంలో మార్పులు వచ్చాయా? చాలా వచ్చాయి. ఆనాటి నుండి సేవాలాల్ దినచర్య కూడా పూర్తిగా మారిపోయింది. అంటే ఎలా? ప్రతిరోజు ఉదయాన్నే కలోకుండో అనే పవిత్ర స్థలంలో స్నానం చేయడం, మరియమ్మ తల్లికి పూజ చేయడం, చంద్రాయన గుట్ట దగ్గర ధ్యానం. ఆ తర్వాత రోజంతా పశువులను కాయడం. అవును. ఇది వింటుంటే ఒక బాలుడి దినచర్యలా కాకుండా ఒక యోగి జీవితంలా అనిపిస్తోంది కదా? నిజమే. ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఆయన మీద ఎలాంటి ప్రభావం చూపింది? ఆ కఠినమైన క్రమశిక్షణే ఆయనలోని అద్భుత శక్తులను బయటకు తెచ్చింది అంటారు. అంటే స్వస్థపరిచే శక్తులా? అవును. ఆయన స్పర్శతో పశువుల జబ్బులు నయమయ్యేవని, అనారోగ్యంతో ఉన్న పశువులు కూడా లేచి నిలబడేవని బలమైన నమ్మకం. కేవలం పశువులకేనా? కాదు. ఆ తరువాత మనుషులను కూడా స్వస్థపరచడం మొదలుపెట్టారు. సంతానం లేని మహిళలను ఆశీర్వదిస్తే వారికి పిల్లలు పుట్టారని. ఆ తర్వాత ఆయన కీర్తి చుట్టుపక్కల ప్రాంతాలకు బాగా వ్యాపించుంటుంది. ఖచ్చితంగా. ప్రజలు ఆయన్ను చూడటానికి తండోపతండాలుగా వచ్చేవారు. ఈ చిన్న చిన్న స్వస్థతలు ఆయన కీర్తిని పెంచాయి, నిజమే. కానీ సిర్సిగఢ్లో జరిగిన ఒక సంఘటన అది ఆయన సందేశాన్ని మరింత స్పష్టంగా నిర్వచించినట్లు అనిపిస్తుంది. మీరు మట్టిని తీపి వంటకంగా మార్చిన సంఘటన గురించి మాట్లాడుతున్నారు. అవును. దాని వెనకున్న అసలు కథేమిటది? వాళ్ల కుటుంబం పశువుల కోసం సిర్సిగఢ్కు వలస వెళ్లినప్పుడు సేవాలాల్ దేవతకు నైవేద్యం సమర్పించాలనుకున్నారు. కానీ ఆయన దగ్గర ఏమీ లేదు. అప్పుడు అందరూ చూస్తుండగా ఆయన సాధారణ మట్టిని తీసుకుని దాన్ని షీరా అనే తీపి వంటకంగా మార్చారు. మట్టిని షీరాగా మార్చారా? అంతేకాదు, గోధుమలను పూరీలుగా మార్చి దేవతకు సమర్పించారు. ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, బహుశా దీని వెనుక ఒక సందేశం కూడా ఉండుంటుంది. సరిగ్గా అదే. ఖరీదైన కానుకల కన్నా స్వచ్ఛమైన భక్తి ముఖ్యం అని చెప్పడం. పవిత్రత అనేది మనం సమర్పించే వస్తువులలో కాదు, మనస్సులో ఉంటుందని. అవును. సామాన్యమైన వస్తువులలో కూడా దైవత్వాన్ని చూడవచ్చని నిరూపించడమే ఆయన ఉద్దేశ్యం. ఆయన శక్తులు అక్కడతో ఆగలేదనుకుంటా. ఆగలేదు. కరువు సమయంలో ప్రార్థించి వర్షం కురిపించడం, నీటిని నెయ్యిగా మార్చడం, బండిని డప్పుగా వాయించడం వంటివి కూడా చేశారని అంటారు. ఒకవైపు ఆయన కీర్తి ఇలా పెరుగుతున్నా మరోవైపు ఆయన నమ్మకాలు, ముఖ్యంగా కొన్ని సంప్రదాయాల విషయంలో. అవును. సమాజంలోని పెద్దలకు ఇబ్బంది కలిగించి ఉంటాయి. ముఖ్యంగా జంతుబలి విషయంలో సంఘర్షణ మొదలై ఉంటుంది కదా? ఖచ్చితంగా. ఆయనకు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆ సమస్య మొదలైంది. జంతుబలిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అహింసను పాటించాలని చెప్పారు. మరి సమాజం ఒప్పుకుందా? అంత సులభంగా కాదు. ఈ అంతర్మథనానికి సమాధానం కోసం ఆయన కలోకుండో వద్ద ఏకంగా 62 రోజులు కఠోర తపస్సు చేశారు. 62 రోజులా? అవును. అప్పుడు భవానీదేవి మళ్లీ ప్రత్యక్షమై ఆయనకు వాక్శక్తి, జ్ఞానం మరియు నాయకత్వ వరాన్ని ప్రసాదించిందని నమ్మకం. కానీ సమాజం నుండి ఒత్తిడి ఆగి ఉండదు? ఆగలేదు. కష్టాలు పోవాలంటే జంతుబలి ఇవ్వాల్సిందేనని పెద్దలు పట్టుబట్టారు. అప్పుడు సేవాలాల్ ఏం చేశారు?
అప్పుడే ఆయన తన జీవితంలోనే అత్యంత కీలకమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అందరినీ పిలిచి దేవతకు నిజంగా రక్తమే కావాలంటే అది నాదే అవ్వనీయండి అని చెప్పారట. అంటే అవును, అందరి ముందు తన శిరస్సును తానే ఖండించుకున్నారు. అది వినడానికి చాలా తీవ్రంగా ఉంది. ఆ తర్వాతేం జరిగింది? అక్కడే అసలు అద్భుతం జరిగింది. ఆ వెంటనే భవానీదేవి ప్రత్యక్షమై ఆయన శిరస్సును తిరిగి అతికించి పునర్జీవితుడిని చేసిందా? అవును, పునర్జీవితుడిని చేసింది. ఇక ఆ అద్భుతాన్ని కళ్ళారా చూసిన తర్వాత బంజారా సమాజం మొత్తం నిశ్శబ్దమైపోయింది. వాళ్లకి ఏం మాట్లాడాలో కూడా తెలిసి ఉండదు. వాళ్లు వెంటనే జంతుబలిని శాశ్వతంగా విడిచిపెట్టడమే కాదు, సేవాలాల్ను తమ గురువుగా, తమ సద్గురువుగా అంగీకరించారు. ఆ ఒక్క సంఘటన ఆయనను ఆధ్యాత్మిక నాయకుడిగా నిలబెట్టింది. అవును, ఆ క్షణం నుండి ఆయన కేవలం అద్భుతాలు చేసే బాలుడిగా కాకుండా సమాజానికి నైతిక మార్గదర్శకుడిగా మారాడు. ఆయన తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆయన తల్లి, ఆయన దైవత్వాన్ని మొదటినుంచీ నమ్మింది. ఈ సంఘటన తర్వాత తండ్రి కూడా పూర్తిగా ఆయనకు శిష్యుడయ్యాడు. దీన్ని బట్టి చూస్తే సేవాలాల్ మహారాజ్ బాల్యంలోని ఈ అద్భుతాలు కేవలం ప్రదర్శనలు కావు. కావు, అవి భవిష్యత్తులో ఆయన తీసుకురాబోయే సంస్కరణలకు, ముఖ్యంగా ఆయన చెప్పిన 22 సేవా బోలీలకు, అంటే నైతిక నియమాలకు బలమైన పునాది వేశాయి. బంజారా సమాజాన్ని ఏకం చేయడానికి అవసరమైన ఆధ్యాత్మిక అధికారాన్ని, ఆ నైతిక బలాన్ని ఈ సంఘటనలే ఆయనకు అందించాయన్నమాట. అవును, దైవిక సంకేతాలు ఉన్న బాలుడి నుండి ఒక సమాజపు నైతిక స్పష్టతకు రూపకర్తగా ఆయన మారిన ప్రయాణమిదే. శ్రోతలో ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం. తప్పకుండా. ఒక వ్యక్తి ప్రారంభ జీవితంలోని సంఘటనలు వారి భవిష్యత్తు కార్యాచరణను మరియు వారి వారసత్వాన్ని ఎంత బలంగా నిర్దేశిస్తాయి.